హలో హలో వసంత, టీ తీసుకున్నారా? శ్యామండి, 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 మిమ్మల్ని, శ్యామండి, మిమ్మల్నేనండి. ఏంటి వసంత? శ్యామండి, పొద్దుపోతుంది, టైం చూస్తేనేమో 9 అవుతుంది. మీరేమో ఇంకా, అది కాక మన పిల్లలు కూడా నిద్రపోతున్నారు. శ్యామండి, శ్యామండోయ్, అబ్బా పలకండి బాబు. ఏమిటి వసంత, ఈరోజు అలా మాట్లాడుతున్నావు? పొద్దుపోవటం ఏంటి, పిల్లలు నిద్రపోవటం ఏంటి, అసలు విశేషం ఏమిటి? అబ్బా, మీ మగాళ్ళంతా ఇంతేనండి. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికి మర్చిపోతారు. వసంత, విషయం ఏంటో సూటిగా చెప్పు. మరి 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 ఈరోజు మీకేం గుర్తు రాలేదు కదా? నాకు తెలుసు, మీ మగాళ్ళంతా ఇంతే, అన్నీ మర్చిపోతారు. ఈరోజు మన పెళ్లి రోజు. పిచ్చి వసంత, ఈరోజు ఎలా మర్చిపోతాను? ఈరోజే కదా ఈ వసంతాలు కురిపించిన రోజు. కాకపోతే నీ నోటి వెంట అలా చెప్పించాలని అలా అన్నాను. వసంత, నీకు ఈరోజు ప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చాను. ప్రజెంటేషనా? ఏంటండి, ఏం తెచ్చారు? ఏదండి అది ఏమిటో నువ్వే చెప్పాలి. అబ్బా, నేనే చెప్పాలా? ఏం తెచ్చారు? మొన్న గుడ్ ఫ్రైడేకి శారీ ఇప్పించారు, ఇవాళ ఈస్టర్ పండగకి నేను అడగకుండానే చాలానే తెచ్చారు. ఇంకేమై ఉంటుందబ్బా? అబ్బా, ఈ మగాలని అంచనా వేయడం చాలా కష్టం అండి. పోండి, మీరు చెప్పొచ్చు కదా, ప్లీజ్ చెప్పండి. లేదు, నువ్వే చెప్పాలి. అబ్బా పోండి, మీరే చెప్పండి. వసంత, నీకోసం వజ్రాల హారం తీసుకొచ్చాను. వజ్రాల హారమా? ఏది, ఎక్కడ? ఏదండి? ఏయ్, హారం అనగానే ఆశ ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. చూడండి, ఏ భార్యకైనా తన భర్త చేతులతో తెచ్చింది సంతోషంగా స్వీకరిస్తుంది, కానీ అది ఎంత ఖరీదన్నది కాదండి. ఆ భార్యకు తన భర్త చేతులతోనే తెస్తే చాలా సంతోషం. మేము సరదాగా షాపింగ్కి వెళ్ళినప్పుడు 5,000 పెట్టి కంచి పట్టు చీర కొన్నా, మీరు మా కోసం ఎంతో ప్రేమతో 500 సాదా చీర తెచ్చినా మా దృష్టిలో మీరు తెచ్చిన దానికే విలువ ఎక్కువండి. వసంత, కోర్టు నుంచి వస్తూ వజ్రాల హారం తీసుకొచ్చాను, బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకునిరా. అలాగేనండి. అలాగే మల్లెపూలు కూడా తీసుకునిరా. అబ్బా, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏది మర్చిపోయినా ఇది మర్చిపోరు కదా మీరు. సరేలే, ఉండండి, తీసుకొస్తాను. అబ్బా, ఎంత బాగుందండి, మీలాగే చాలా బాగుంది. నీకంటే అందంగా ఉందా? అబ్బా, సరే, మీ చేత మీరే పెట్టండి. సరే, మీ చేతులతో మీరే పెట్టండి. పెట్టు సరిగ్గా.
1500 ఓన్లీ. నేను తెచ్చు బాగుందండి. 2,00,000 రూపాయలు హారం. ఇవైతే ఆయనే తెచ్చండి. చూడండి ఆ చిరు దంపతులు ఎలా చిలక గోరింకల్లాగా ఉంటున్నారు. సరే నన్ను ఆశీర్వదించండి. ఏయ్, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. చూడండి, మీలాంటి భర్తకు భార్య నేనందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి మీరే నాకు భర్తగా రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ సో మచ్. వసంత, మన పెళ్లి రోజు నీకు ప్రజెంటేషన్ ఇచ్చాను, మరి నువ్వు నాకేమిస్తున్నావు? ఏంటండి, ఏం కావాలి? అడిగితే ఇస్తావా, లేకుంటే ఇవ్వవా? ఏంటో తెలియకుండా ఎలా ఇవ్వమంటారు? నీ తీయని పెదవులపై అబ్బా. చిన్న ముద్దు ఒకటి కావాలి. అబ్బా ఆశ. సాంగ్